బ్రహ్మాజీ గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది మీ లైఫ్ టైం మెమొరీ అనేది మీరు చెప్పారు. వన్స్ గద్దర్ అవార్డ్ అనేది అనౌన్స్ చేయగానే మీ ఫీలింగ్ ఏంటి? ఈ సినిమా షూటింగ్ టైంలో మీరు ఫస్ట్ డే చేసినప్పుడు ఆ ఫీల్ ఏంటి? వన్స్ గద్దర్ అవార్డ్ రాగానే ఆ ఫీల్ ఎలా ఉండే? ఈ సినిమా ఆయన చరిత్ర చదవగానే వినగానే ఈ సినిమా చేస్తే అవార్డు వస్తుంది అప్పుడే తెలిసింది నాకు. మన ఎందుకంటే అంత అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. అంటే లైఫ్ మొత్తం మొక్కలు నాటడం విషయంలో త్యాగం చేయడం అంటే ఆషామాషి కాదు. అది ఏదో కొంత డ్రీమ్ ఉంటుంది, కొంత ప్యాషన్ ఉంటుంది. బట్ అంత అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ సబ్జెక్ట్ వినగానే ఆయన గురించి తెలియగానే ఈ సినిమా 100% అవార్డు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి అవార్డు ఇచ్చారు. రమాజీ గారు నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అవార్డు వచ్చిన సందర్భంగా. థ్యాంక్ యూ అండి. సో ఇటువంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా మీరు ఇందాక అన్నట్టుగా అదృష్టం ఉండాలి, అవకాశం రావాలని. అవునండి. సో ఈ సబ్జెక్ట్లో మీకు టఫ్ అని అనిపించిన డైలాగ్స్ కానీ మోడ్యులేషన్ కానీ ఏమనిపించింది? రొటీన్ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. అంటే కొంచెం ఏజ్డ్, బేసికల్ నేను చాలా యంగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఏజ్ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన ఏజ్ అంటే ఏదో వేరే సినిమాలో ఒక ఏజ్డ్ క్యారెక్టర్ చేసేయడం వేరుని పెద్ద భారం మోస్తున్నాను. ఏమాత్రం కొంచెం మరి తేడా వస్తే ఆయన గొప్ప చరిత్ర ఉన్నాయి, పద్మశ్రీ వచ్చింది, ఆ బయోపిక్ అది, ఆ భయం ఉంది అండి యాక్చువల్గా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను చాలా మట్టుకి. పలానా సీన్ కానీ ప్రతిదీ భయంతో అంత రీచ్ అవుతున్నానా లేదా అన్న భయం మట్టుగా ఉంది అది. సో ప్రతి విషయంలో టఫ్గానే అనిపించింది నాకు లాస్ట్ ఆయన కొంచెం ఏజ్డ్ అయిన దగ్గర నుంచి. సో సినిమాలో క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఆయన అయితే ఈ తీసుకున్న మోడ్యులేషన్ ఎన్ని రోజులు దీన్ని ప్రాక్టీస్ చేశారు? ఆయనలాగా ఉండాలి, అట్లా చెయ్యాలి అనే హోంవర్క్ వర్క్ చేయలేదండి. చదువుకుంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఊహించుకుని ఆయన కొన్ని వీడియోలు డైరెక్టర్ గారు అంత ఇన్పుట్ అంతా ఆయనే ఇచ్చారు. కంప్లీట్ ఆయన స్టిల్స్ కానీ ఆయన ఎవరెవరిని కలిశారు కానీ వాళ్ళతో సన్నిహితంగా ఉన్న మా రామయ్య గారితో ఉన్న వాళ్ళతో మాట్లాడించారు. సో వాళ్ళందరూ ఇచ్చిన ఇన్పుట్ కొన్ని వీడియోస్ చూడడం, చాలా ఆర్టికల్స్ చదవడం వల్ల నాకు ఈజీ అయిపోయింది యాక్చువల్గా. సో హోంవర్క్ అంటూ ప్రత్యేకంగా ఏం చేయలేదండి. వేము గారు ట్రాన్స్ఫర్. వేము గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ మూర్తి గారు. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. అంటే ఇవాళ యూత్కి కానీ జనాలకు కానీ ఒక ఇండైరెక్ట్గా మెసేజ్, మన పని మనం చేసుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడి పని చేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకోవడం అనేది మంచిదే. దాని తీరిన రియల్ జీవితాన్ని తీసుకున్నారు, రామయ్య జీవితాన్ని తీసుకున్నారు ఆ కాన్సెప్ట్. సో ఈ తీసుకోవడం వల్ల మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ ప్రయాణం? మూర్తి గారు, మీకు మాకు 30 సంవత్సరాల పరిచయం. ఆ గత సినిమాల గురించి మీకు తెలుసు. సామాజిక అంశం ఎక్కడన్నా మనకు ఇంటరాక్ట్ అయితే తప్పకుండా నేను ఆ సినిమా చేస్తాను. ఈయనది ఒక చిన్న మీడియాలో ఒక ఆయన కోసం బయోపిక్ చూస్తున్నాను నేను, లైవ్ చూస్తూ ఉంటే చనిపోయిన తర్వాత పాపం ఒక అతను అన్నాడు, ఒక మీడియా అతను అన్నాడు, పాపం రామయ్య గారు కథ ముగిసిందా, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాడు చెట్టు నాటడం, ఆయనతో ఇంకెవరు లేరా, నెక్స్ట్ జనరేషన్ ఇతను గుర్తుపెట్టుకుంటారా అన్న మీ జర్నలిస్ట్ ఒక అతను చెప్పిన దాన్ని బట్టి నేను ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయిపోయి, నిజమే కదా, ఆయన భవిష్యత్ తరాలు తెలియాలంటే ఆయన మీద సినిమా తీయాలని చెప్పేసి ఇమ్మీడియట్లీ అతను రీసెర్చ్ చేసి ఆయన కథ తెలుసుకొని, ఆయన క్యారెక్టర్ తెలుసుకొని, ఫ్యామిలీని కలిసాము, వాళ్ళ గురించి తెలుసుకొని చేయడం జరిగిందండి. నిజంగా ఆయన క్యారెక్టర్ చేయాలంటే ఛాలెంజే. ఆయన అంత ఇన్నోసెంట్గా ఉంటాడు, తన పని తను చూసుకుంటాడు, చెట్టు నాటడమే ధ్యాస ఆయనకు. అలాంటి క్యారెక్టర్ ఎవరని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను టిక్ చేసుకుంది బ్రహ్మాజీ గారు అనమాట. బ్రహ్మాజీ గారిని నిజంగా నేను ఏ టైంలో ఆయన క్లిక్ చేస్తున్నాను కానీ కరెక్ట్ సూటబుల్గా ఆయన ఎఫర్ట్ పెట్టాడు. నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు ఇంత ఎఫర్ట్ పెడతారని నేను ఊహించలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేశారండి. ఆయన ఈ సినిమా నేను అనుకున్న విధంగా ఫీచర్ సినిమా చేస్తాను, బట్ గద్దవాడ్స్ కోసం దీన్ని 40 minutes తగ్గించాను సార్. అయినా కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దీన్ని గుర్తించి, జూరీ వాళ్ళు గుర్తించి బెస్ట్ ఇచ్చారు. తప్పకుండా ఇది భవిష్యత్ తరాలకు మేము ఉన్నా లేకపోయినా ఈ సినిమా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో ప్రచార నిమిత్తం ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీ కానీ ఇది అందరి యావత్తు భారతదేశానికి యావత్ ప్రపంచానికి ఉపయోగపడే అంశం కథాంశం.
దీని ప్రచారం నిమిత్తంగానే స్కూల్స్ కానీ వాటికని ఆయన ప్లానింగ్ చేస్తున్నారా, దాన్ని కానీ షెడ్యూల్ చేశారు మళ్ళీ సినిమాని చూపించడానికి సార్? పిల్లలకి చూపించడానికి. పిల్లలక యాక్చువల్లీ ఇది నిజమే, ఇది కమర్షియల్ సినిమా అని దీన్ని పోల్చొద్దు సార్. ఇది ఎప్పుడు కమర్షియలే. ఆయన ఒకటే చెప్పారండి, రామయ్య గారు ఎక్కువ మంది విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేశాడు. ఆయన ఒకటే చెప్పేవారు, విద్యార్థులు పిల్లలు మీరు భవిష్యత్ తరాలకు మీరే భావి భారత పౌరులు కాబట్టి మీరు మీ పుట్టినరోజున ఒక చెట్టు నాటండి, మీ మిత్రులతో నాటించండి. అలా నాటితే ఎక్కువ మంది చెట్టు నాటడం వల్ల మన ఊరు మన ప్రాంతము మన దేశం పచ్చదంతా నిండిపోతుందని అని ఎక్కువ యూత్నే టార్గెట్ చేసి చెప్పేవాడు. ఈ సినిమా ద్వారా కూడా మేము ప్రతి స్కూల్లో వేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి స్కూల్లో వేసి విద్యార్థులను ఫస్ట్ నెక్స్ట్ తరానికి మేమైతే కాజుతో అనుకున్నామో ఆ సంకల్పం విజయవంతం చేయడానికి విద్యార్థులతో తీసుకెళ్తాం ముందు ఈ సినిమాని. తప్పని ప్రతి స్కూల్లో ఇది ప్రొజెక్ట్ చేసి దీన్ని విజయవంతం చేసి ఎప్పటికీ భావితరాలకు రామయ్య గారు బతికే ఉండాలని ఉండేట్టుగా దీన్ని మేము చేస్తాం. సార్ వస్తాయి. ఈ మూవీ పరంగా మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎంత సేఫ్లో ఉన్నారు, ఏంటి మీకు ఏమైనా రిటర్న్ వచ్చిందా? మా కష్టానికి ఫలితం. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక 30 crores ఆఫర్ ఇచ్చారండి. పోటీ పడుతున్నారు ఓటీటీ వాళ్ళందరూ. శాటిలైట్ కానీ నైజాం కూడా మైత్రి కానీ వీళ్ళందరూ సితారా వాళ్ళు మేము కొంటామని. దీనికి బడ్జెట్ అంటూ ఏం లేదు సార్. అందరూ హార్డ్ వర్క్, అందరూ ఫ్రీగా. ఈవెన్ భోజనాలు కూడా మేము స్కూల్లో చేసేవాళ్ళం. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో షూటింగ్ చేస్తుంటే వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. మా ప్రొడ్యూసర్ గారు స్పెండ్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్ కానీ. మేము ఆర్టిస్టులు తీసుకోవాలి, మిగతా అన్నింటికి ఖర్చు అవుద్ది. బట్ బడ్జెట్ గురించి అడిగే సినిమా కాదు ఇది. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మూవీ కాదు కదా, అందుకని. మేడం డెఫినెట్గా వస్తారండి అందరూ, చేయొచ్చండి. అందరూ అనుకుని ఒక మాట అనుకుంటే యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి ఆర్టిస్టులు దొరకాలి. దిగరు అనే స్థాయి నుంచి ఇప్పుడు మీరు ఒక గొప్ప అడుగేశారు, ముందడుగేసినని చెప్పొచ్చు. ఎందుకంటే క్యారవాన్ కాదు సార్, క్యారవాన్ కావాలంటారు, దగ్గరంటారు ఏంటి మీరు? ఐ మీన్ ప్రెస్ మీట్కి వచ్చినా సపరేట్ గా మాకు క్యారవాన్ పెట్టండి అనే స్థాయికి ఆర్టిస్టులు వెళ్ళిపోయారంటే నిర్మాతకు అది భారమే. సో మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఇంత సింపుల్ గా మీరు అన్నారు కదా, స్కూల్లో కూర్చొని భోజనాలు చేయడం, ఎంత ఇదొక స్టెప్ అనుకోవచ్చు, ముందడుగు. సో ఫర్దర్ గా మంచి కాన్సెప్ట్లు వస్తే మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారా? చేస్తానండి, డెఫినెట్గా ఫ్రీగా కూడా చేస్తా. మేడం సో యంగ్లో ఓల్డ్ మిడిల్ మూడు క్యారెక్టర్లు కనిపించినాయి. సో దీనికి మీ తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎట్లా ట్రైనింగ్ అయినారు, డైరెక్ట్ చెప్పిన క్యారెక్టర్ని ఎలా మీలో బైహెడ్ చేసుకున్నారు, అసలు ఈ సబ్జెక్టు చేస్తే మీకు కమర్షియల్గా కానీ లేకపోతే లుక్ ఎలా ఉంటుంది అనుకున్నారు పబ్లిక్లో? అంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను ఇంత ఓల్డ్ ఎప్పుడు చేయలేదు, కాకపోతే యంగ్ టు ఓల్డ్ ఉంది కాబట్టి ఓన్లీ ఓల్డ్ అయితే చేయకపోయేదేమో మరి ఇంత అనేసి, కాకపోతే యంగ్ టు ఓల్డ్ ఉంది కాబట్టి ఇందులో మళ్ళీ ప్రతి ఒక్క ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ వనజీవి రామయ్య గురించి తెలుసు కానీ వాళ్ళ వైఫ్ గురించి ఎవరికి తెలియదు. సో తను ఇంకెంత సపోర్టివ్గా హస్బెండ్కి అండ్ ఇంట్లో ఉంది అనేసి ప్రతి ఒక్కరికి తెలిసే రోల్ అది. యంగ్ టు ఓల్డ్ కాకుండా తన ఎమోషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేవి అవి. సో అది ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. ఇది ప్రజలకు ఖచ్చితంగా వెళ్ళాలి, నాకు హెల్ప్ అవుతుందనే అనుకున్నాను. సో అది నా అదృష్టం చేయడం. సార్ ఆ విజన్లో నన్ను చూడడం జానకమ్మగా అది నా అదృష్టం ఈ మూవీ, అంతే. డైరెక్టర్ గారు, ముందుగా గద్దర్ ఫిలిం అవార్డుకు ఎంపికైనందుకు మీ చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యా, ఇప్పుడు ఈ సినిమా పూర్తి స్థాయిలో ఏమైనా నిర్మించే అవకాశం ఉందా? ఫ్యూచర్లో వేరే లాంగ్వేజ్లో కూడా ఏమైనా చేద్దామనే ప్లానింగ్లో ఉన్నారా? దీని ఉద్దేశం ఏంటి మీ ఫైనల్? తప్పకుండా ఉందండి. నేను సార్కు బ్రహ్మా సార్కి ముందే చెప్పాను, సార్ ఫుల్ లెంత్గా సినిమా చేస్తారని చెప్పాను. అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పిన నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు చేయమని. ఇంచేతంటే ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వాళ్ళు చూశారు, ఆల్రెడీ తెలుసుకున్నారు. గద్దర్ అవార్డు వచ్చింది కాబట్టి ఆలోచన ఉంది. నేషనల్ అవార్డుకి పంపిస్తాము సార్. నేషనల్ అవార్డు కూడా మీరు బెస్ట్ ఆర్టిస్ట్ వస్తుంది సార్ మీకు. ఇది మా ముందు ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాము.
నాట్ ఓన్లీ ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ ఒకటే కాకుండా హిందీ, మరాఠీలో వనజీ రామయ్య గారు క్లాస్ ఉందండి. మరాఠీలో వనజీ రామయ్య ఒక లెసన్ ఉంది. మరాఠీలో చేస్తున్నాము, తమిళ్లో చేస్తున్నాము, హిందీలో చేస్తున్నాము, అట్లా 6 లాంగ్వేజ్లో చేస్తున్నాము సార్ ఇది. అట్లాగే ఫారిన్ కంట్రీలో చైనాలో చేస్తున్నాము, రష్యా చేస్తాము. అంటే గ్లోబల్ ఇష్యూ ఇది, నాట్ ఓన్లీ ఇండియా వరకు కాదు, గ్లోబల్ ఇష్యూ. అంచేత రష్యా, జపాన్, చైనా లాంగ్వేజ్ చేస్తున్నాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ బల్లెపల్లి మోహన్ గారు, మీరు గతంలో ప్రకృతి మీద కూడా పాట చేశారు, చాలా పాపులర్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రకృతికి సంబంధించిన పద్యాలు కానీ పాటలు కానీ రాశారు, పాడారు, మ్యూజిక్ చేశారు, పాడారు. దీనిపైన మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత? మీ పాటలతోని ఈ సినిమాకు సంబంధించిన సబ్జెక్టుతోని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే ఇంతకుముందు ఈ సినిమాలో చెప్పినట్టుగా మొక్క నాటడమే కాదు, దాన్ని సంరక్షించుకోవడానికి వాటిని కాపాడుకోవాలి, తర్వాత కూడా నీళ్లు పోయాలి, ఒక ఫోటోలు దిగడం వరకే కాదు అనేది ఒక మెసేజ్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. అంటే దాన్ని కాపాడుకోవాలి, పెట్టిన మొక్కలను కూడా. అలాగే సినిమా తీశారు ఒక మెసేజ్. ఫ్యూచర్లో కూడా మీరు దీనికోసం ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్ ఏ నిర్ణయం తీసుకున్నారు, ప్రేక్షకులకు కానీ సమాజానికి కూడా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే గతంలో కూడా నేను శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే అనే పాట చాలా ఆదరణ పొందింది. గతంలో కూడా అనేకమైనటువంటి పాటలు ప్రకృతి మీద చాలా పాటలు చేశాను. అసలు నేను పుట్టిందే ప్రకృతిలో, మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మా అమ్మతో నేను పొలానికి వెళ్తున్నప్పుడు మా అమ్మతో వెళ్ళి మా బాయి పొలం పక్కన ఒక చెట్టుని వేసాను. అది తాడి చెట్టు. ఆ చెట్టు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత మా అమ్మ పిలిచి ఫస్ట్ ఆ చెట్టు కళ్ళు నాతో తాపించింది. అంటే చెట్టు చిన్నప్పటి నుంచే చెట్టుతో మమేకమై మనం పెరిగిన సందర్భాలు. కాబట్టి ఇదొక జోనర్. దీన్ని చేస్తూనే కమర్షియల్ కూడా మనం అంటే డైరెక్టర్ గారు యాక్చువల్గా ఈ సినిమాకి ఏం కావాలో అది డైరెక్టర్ గారి దగ్గరుండి నాతో చేయించుకొని వారు అంత అద్భుతంగా ఈ పాటను నాతో చేయించారు, నాతో పాడించారు. నిజంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు, ఈ షార్ట్ ఫిల్మ్ మీరు అసలు డబ్బులు కూడా తీసుకోలేదు, నిజంగా చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. ఎన్ని మొక్కలు నాటారు సార్ మీరు ఇప్పటివరకు? నాకు అన్ని చేసిన ప్రతిదీ మొక్కలు నాటించాడు ప్రతిరోజు. చాలా మటుకు ఫుటేజ్ లేదు ఇది. చాలా చెట్లు నాటాను మొత్తం ఖమ్మంలోని, అందరితోని, మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్స్తోని, వికారాబాద్లోని నాటుతూనే ఉన్నాను. వికారాబాద్ అంటే ఈ మొక్కలు నాటడం అనేది నిజంగా చాలా అంటే మీరు చెప్పినట్టుగా భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అవునండి. మరి అలా నాటుతున్న వాటిని మీరు ఏమైనా సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారా, లేకపోతే ఎట్లా? అచ్చా, నేను మళ్ళీ వాళ్ళ బాధ్యతనే ఈయనకి అప్పచెప్పాను. మా డైరెక్టర్ గారు సినిమాలో కదా సార్, నేను మీరు రియల్గా అచ్చా డెఫినెట్గా నాకు ఫస్ట్ నుంచి బాగా మొక్కలంటే బాగా ఇష్టం. మా ఇంట్లో స్థలం ఉన్నా లేకపోయినా పక్కన పెట్టుకుంటాను. డైలీ నేనే మొక్కలు నీళ్లు పోస్తుంటాను. బాగా ఇష్టం అండి మొక్కలు నాకు యాక్చువల్గా. బ్రహ్మాజీ గారు, హలో అండి. హలో అండి. చాలా సీరియస్గా అంటే ఎంతో సెటిల్డ్గా కనిపించారు సార్ క్యారెక్టర్ మొత్తంలో. ఫస్ట్ టైం అంటే స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తుంటే కూడా మీ మాటల్లో ఆ నవ్వు, ఆ జోక్స్ అనేవి తెలుస్తున్నాయి. కానీ సినిమాలో మాత్రం ఎక్కడ అసలు ఎటు చూసినా కూడా ఎంతో ఇన్వాల్వ్ అయి చూసాం సినిమాని. సో ఎలా అనిపించింది అంటే ఆ క్యారెక్టర్ని అట్లా తీసుకున్నప్పుడు? అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు అటువంటి క్యారెక్టర్. అందుకనే అడుగుతున్నా. వేరియేషన్స్ ఉన్నాయి. ఎక్సైట్మెంట్ అండి, అలాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం యాక్చువల్గా. సో ప్లస్ ఏదో ఓల్డ్ క్యారెక్టర్ కాదు, ఒక ఆయన బయోపిక్ కాబట్టి చాలా జాగ్రత్తగా భయపడుతూ చేశాను. ఏదైనా ఒక సీన్ బాగా మిమ్మల్ని కనెక్ట్ చేసిన సీన్ ఏదైనా ఉందా? అంటే ఆయన చాలా విషయాలు అంటే కొన్ని చూపించలేనప్పుడు, ఆయన సినిమా చూస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నా కూడా ఆ విత్తనాలు తీసుకుని కొరుక్కునేవాడు ఆయన. పైన అదేంటి సీడ్, దాన్ని ఏమంటారు, పైన కప్పులు ఉంటాయి కదా, అది తీసేవాడు ఇలాగ నోటితో పళ్ళతలాగా చూస్తూ. సో ఆ టైం కూడా వేస్ట్ చేసేవాడు కదా ఆయన. అందుకని ఆయన పళ్ళు కూడా ఇక్కడ నల్లగా అయిపోయి కొన్ని ఊడిపోయినాయి కూడా ఆ విత్తనాలు పైన కవర్ తీయడం వల్ల అన్నమాట. సో అటువంటి విషయాలు
లాస్ట్లో వచ్చేసరికి ఆయనకి వినపడకపోవడం, సో ప్రతిదీ పేపర్ మీద హాస్పిటల్ కూడా చూపించాం, ఆ పేపర్ మీద చదివి, సో చాలా విషయాలు మేము ఇందులో చూపించలేదు యాక్చువల్గా. సరే, చాలా ఎక్సైట్మెంట్ ఉన్న క్యారెక్టర్ అండి ఆయన ఏదో జస్ట్ ఏదో పల్లెటూరులో పుట్టేసి ఏదో మొక్కలు నాటేద్దాం డిసైడ్ అయిపోవాలి. చాలా జ్ఞానం ఉంది సైంటిఫిక్గా మొక్కల గురించి కానీ, పాటలు పాడుతుంటారు కదా, పాటలు పాడడం కానీ, పద్యాలు అన్నీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి ఆయన క్యారెక్టర్. డైరెక్టర్ గారు, సో ఇప్పుడు ఫుల్ లెంత్గా సినిమా తీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు కాబట్టి, రాదర్ దెన్ బ్రహ్మాజీ గారు ఇంకా ఎవరినైనా కాస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? ఆలోచనలు ఏమైనా ఉంటే ఎవరిని తీసుకోవాలి? లేదు అలా కాదు, మీరు కాకుండా ఇంకెవరినైనా కాస్ట్ చేసి. తప్పకుండా పెద్ద సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నవి. లేదులేండి సార్, మిమ్మల్ని చూసాం, ఇంకా మీరే యాప్ట్గా ఉన్నారు. దీనికి ఎవరన్నా వచ్చేసి ₹1,00,00,000 ఇస్తాను మాకేమన్నా ఇవ్వను, బ్రహ్మాజీ గారిని మార్చాను, అదంతే ఫిక్స్. అది బికాజ్ ఆఫ్ క్యారెక్టర్ అంతా ఇన్వాల్వ్ ఎవరు చేయరు. సో ఇది 100% ఫీచర్ ఫిల్మ్ చేస్తామమ్మా, చేస్తాము, నేషనల్ పంపిస్తాము, ఆస్కార్ కూడా పంపిస్తాము. ఐక్యరాజ్య సమితిలో కూడా స్పీకర్గా అవకాశం వచ్చింది వనజీవి రామయ్య గారికి. అదే అంత పెద్దగా తీసుకోబోతున్నారు కాబట్టి యాక్టర్స్ని యాక్ట్రెసెస్ని ఎవరినైనా అనుకుంటున్నారా? అనుకుంటే ఇప్పటికైతే పేర్లు చెప్పలేను, కానీ ఉన్నవి చెప్పేది వినమ్మా. ఇది ఐక్యరాజ్య సమితిలో కూడా వనజీవి రామయ్య గారు బతుకున్నప్పుడు అవకాశం వచ్చింది స్పీకర్గా. శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన రిప్రజెంటేటివ్. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చారు. సో ఆయన కూడా ఇప్పుడు అదే ఐక్యరాజ్య సమితిలో ఆయన లేరు కాబట్టి, బ్రహ్మాజీ గారు క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం మా కోఆర్డినేటరు, ఆయన ఐక్యరాజ్య సమితి ఆయన కౌన్సిలర్, ఆయన వచ్చారు కూడాను. తప్పకుండా దీన్ని తీసుకెళ్తున్నాం, ఆస్కార్ కూడా తీసుకెళ్తున్నాం సినిమా. కంగ్రాచులేషన్స్ అండి. ప్రొడ్యూసర్ గారు హాయ్ అండి. హలో. సో షార్ట్ ఫిలిం తీశారు అండ్ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో బడ్జెట్ అంతా లో బడ్జెట్లోనే అయిందా? ఎందుకంటే బ్రహ్మాజీ గారిని ఇక్కడే చాలా ఇబ్బంది పెట్టారు స్టేజ్ పైన, అక్కడ ఇంకా ఎంత ఇబ్బంది పెట్టుంటారు అని ఒక ఆలోచన మొదలైంది. సో బడ్జెట్ విషయంలో మా డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, మేడం గారు కానీ ఎవరు కూడా బడ్జెట్ విషయంలో ఇబ్బంది పెట్టలేదండి. సినిమా ఎంత న్యాచురల్గా ఉందో బడ్జెట్ కూడా అంతే న్యాచురల్గా ఉంది. అంటే ఆయన ఆల్రెడీ ఒక సీనియర్ యాక్టర్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆయన చేశారు. అంత సీనియర్ యాక్టర్ని సెట్స్లో మేనేజ్ చేయడం అంటే ఆయనకి కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి. ఎంత లేదన్నా ఒక సీనియర్ యాక్టర్గా ఆయనకి కొన్ని కంఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ విషయాల్లో మీరు ఎంతవరకు కేర్ తీసుకోగలిగారు? జనరల్గా రామయ్య గారి జీవిత చరిత్ర మొత్తం ఫస్ట్ డైరెక్టర్ గారి ద్వారా వారు తెలుసుకున్నప్పుడు దీనికి న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని హీరో గారు ఎక్కడ కూడా కంఫర్ట్స్ కోరుకోలేదు. చాలా న్యాచురల్గా, అంటే నేచర్తో కనెక్ట్ అయ్యి ఉండడానికి మాత్రమే వారు ప్రయత్నం చేశారు. అద్భుతంగా, వాస్తవానికి మీరు సినిమా చూసుంటారు, ఎక్కడ కూడా అంటే బ్రహ్మాజీ గారు కానీ, నాగరాణి గారు కానీ నటించినట్టు మాత్రం నాకు అనిపించలేదు. ఇద్దరు కూడా జీవించారు పాత్రలలో కూడా. సో నటించడం ఈజీ, జీవించడం కష్టం. వాళ్ళిద్దరు కూడా నిజంగా ఈ సినిమాలో జీవించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, బ్రహ్మాజీ గారు, నాగరాణి గారు. కంగ్రాచులేషన్స్. బ్రహ్మాజీ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, బెస్ట్ అవార్డు వచ్చింది, గద్దర్ అవార్డు. సో సార్ మీరు కెరియర్లో చాలా ఫిలిమ్స్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఈ ఫిలిం చేసినప్పుడు వనజీ రామయ్య గారి క్యారెక్టర్లో అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి థాట్స్ ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు ఈ మూవీ చూసినప్పుడు ఒక ఆడియన్స్కి ఒక ఎంగేజింగ్గా ఉంటుంది, అట్లాగే అట్ ద టైమ్ మోటివేటింగ్గా ఉంటుంది, మనం కూడా ఈ పని చేయాలి, పార్టిసిపేట్ చేయాలని చెప్పి. మీ థాట్స్ ఎలా ఉన్నాయి? ఇందాక చెప్పాను దాని గురించి. యాక్చువల్గా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ప్లస్ చిన్నప్పటి నుంచి చూపించే యంగు, లైక్ ఓల్డ్ ఏజ్, రకరకాలని థాట్స్. అంటే ఇలాంటి సినిమా చేయడం వల్ల యాక్చువల్గా నాకు అడ్వాంటేజ్ అండి, మోర్ దాన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ల కన్నా. రేపొద్దున్న ఈ సినిమా ఎక్కడెక్కడ వేరే చోటకు కూడా వెళ్తుంటుంది, అన్ని చోట్ల నేను ఉంటాను. సో ఈ ప్లస్ ఇది కాలేజీలో చూపించడం, స్కూల్లో చూపిద్దాం అనుకుంటున్నారు ఇలా ఈ ఫిల్మ్స్ అన్నీ. సో అటువంటి క్యారెక్టర్ చేయడం వల్ల నేను కొన్నాళ్ళు గుర్తుంటాను అందరికీ. సో ఆ థాట్లోనే మొదటి నుంచి షూటింగ్లో కూడా అనుకునేవాడిని. అందుకని ఎప్పుడూ ఇబ్బంది పడలే. ఫెసిలిటీస్ కానీ చాలామంది అడిగారు, క్యారవాన్లు అన్నీ.
ఈ క్యారెక్టర్ ఇప్పుడు వనజీరామ గారు రోడ్డు మీద మొక్కలు వేసుకుని సైకిల్ మీద వెళ్తూ ఆయన పడిపోయి మళ్ళీ బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ నేను సపరేట్గా ఒక కారులో దిగడం, ఏసీలో కూర్చోవడం, అది కాంట్రాస్ట్ అనిపిస్తుంది అనుకుని అక్కడే పాపం ఆవిడ నేను ఆ పిల్లలతోనూ కూర్చునేవాళ్ళం, ఆ రోడ్ల మీద కూర్చునేవాళ్ళం. సో అలా గడిపేసాం అన్నమాట. ఈ సినిమాతోనా ఎప్పుడు ఇస్తున్నారు? బ్రహ్మాజీ గారు ఎక్కడెక్కడ న్యాచురల్గా ఆర్టిస్టుల మధ్యన డిస్కషన్ నడుస్తుంది కానీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఏంటి ఏ మూవీస్ మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ఇలా చేద్దాం అనుకుంటున్నారని చెప్పినప్పుడు మీకు వచ్చిన బెస్ట్ అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కమెంట్స్ వచ్చినాయి? తెలిసిన ఆర్టిస్టులు అందరూ చాలా చెప్పారు యాక్చువల్గా. ప్లస్ మొన్న అవార్డు వచ్చింది కాబట్టి చాలా తెలిసింది ఈ సినిమా అరే నువ్వు చేసావా, నువ్వు అనుకోలేదు అని చాలా అందరు ఆర్టిస్టులు కలీగ్స్ అందరూ అప్రిషియేట్ చేశారు. అది నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇటువంటిది నువ్వు చేస్తావులే అని కొందరు జోకులు వేసేవారు. బట్ వెరీ హ్యాపీ, అందరూ కలీగ్స్ అందరూ చాలా హ్యాపీ అన్నమాట. ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్చువల్గా మాజీ ఉపరాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు గారు అలాగే గరికపాటి గారు వాళ్ళతో పాటు కూడా స్క్రీన్ షేరింగ్ అయితే జరిగింది. మీకు అప్పుడు ఏమనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా? అంటే ఈ విధంగానే అట్లీస్ట్ వాళ్ళిద్దరిని కలవడం జరిగింది ఈ సినిమా షూటింగ్ వలన. ఆయన పాపం వెంకయ్యనాయుడు గారు ఆ రోజు మేము కలవడం, ఆయన వాళ్ళ ఇంట్లోనే టిఫిన్లు చేసాం. ఆయన బాగా తెలుసు అనుకుంటా, వనజీవి గారు కూడా ఆయన కూడా సన్మానం చేశారు. సో ఆ రోజంతా షూటింగ్ అక్కడే చేసాం అన్నమాట. సో ఆ విధంగా మెట్ సో మెనీ పీపుల్ లైక్ దట్. డైరెక్టర్ గారు యాక్చువల్గా ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు స్టార్టింగ్ కొద్దిగా బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి సక్సెస్ చూశారు కాబట్టి కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు, ఇలాంటివి మేము మా దగ్గర ఇవి వెళ్తే చేద్దాం వాళ్ళు చేద్దాం బయోపిక్ అని చెప్పి కొద్దిగా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇప్పుడు ఎలా అనిపించింది? 10 సినిమాల్లో ఇలాంటి లైన్లో అవార్డు వచ్చిన తర్వాత బేసికల్గా అవార్డు డైరెక్టర్ నేను. ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి కాన్సెప్ట్లో 10 ఉన్నాయి. అదే చేస్తాం, తప్పకుండా చేస్తాం. వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు, తప్పకుండా చేస్తామండి. సార్ థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు సార్ మీ స్పీచెస్లోనే ద బెస్ట్ నాకు ఫేవరెట్ అయింది యూ ఆల్వేస్ లుక్ లైక్ అ యంగ్ బాయ్ అని మీరు అంటూ ఉండడం అనేది బాగా ఇష్టం నాకు. లైక్ ఈ సినిమాలో ఇటువంటి టైప్ ఆఫ్ రోల్ అటెంప్ట్ చేసినప్పుడు యాజ్ అ క్యారెక్టర్గా అంటే యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాట్ డిడ్ యూ థాట్, అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాట్ మేడ్ యూ టు అటెంప్ట్ దిస్ అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఆ యంగ్ అన్నారు కదా, దాన్ని బ్రేక్ చేద్దామని అలాగా. అండ్ టాలీవుడ్లో ఎవరికైనా ఈ ఒక అంటే ఇప్పుడు ఇది వరకు అవార్డు రాకముందు అయితే ఈ రికగ్నిషన్ అనేది ఎంత మంచి చేసినా జనాల్లోకి వెళ్ళలేదు అనిపించింది. బట్ ఇప్పుడు వెళ్ళింది కాబట్టి టాలీవుడ్లో ద బెస్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఇది మీ ఫేవరెట్ అయిన యాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు చూపించడానికి? యాక్చువల్లీ చిరంజీవి గారిని కలుద్దాం అనుకుంటున్నాం. ఆయనతో కూడా మొక్క నాటించాలి, ఎందుకంటే ఆయన కలిసినట్టున్నారు కదా. వనజీవి రామయ్య గారు కూడా ఆయన కలిశారు, సన్మానం చేశారు ఆయన మన చిరంజీవి గారు. సో ఆ విధంగా ఈ సినిమాని ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. అంతేగా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.